జై శ్రీరామ్. మీ శివరాములు, బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. బజరంగ దళ్ బక్రీద్కు పండుగకు వ్యతిరేకం కాదు. బక్రీద్ పండుగ పేరుతోని హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం చెప్తా ఉంది, మేము చెక్ పోస్టులు పెట్టాము, చెక్ పోస్టులో చెక్ చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని పెట్టినప్పటికీ కూడా భాగ్యనగరంలో వేలాది గోవులు ఎలా వచ్చాయి? మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరంలో ఎలా గోవులు వచ్చాయి? దీని వెనకాల ప్రభుత్వము మరి యంత్రాంగం పనిచేస్తూ ఉందా అని కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది. ప్రతి పండుగకు వచ్చినప్పుడల్లా హిందువులను కించపరిచే విధంగా చేస్తూ ఉన్నారు తప్ప హిందువులకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా సహకరిస్తలేదు, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి భాగ్యనగరంలో గోహత్యలు చేయకూడదని శాంతియుతంగా ఒక నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు యొక్క జులుం కూడా సరియైనదే కాదు. కాబట్టి మేము కార్యకర్తలకు అందరికీ చెప్తా ఉన్నాను, హిందూ సమాజానికి కూడా మీడియా సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. గోమాతను ఇక్కడ కట్టేసి ఉన్నారు, డిపార్ట్మెంటు వెంబడే గుర్తించి మీరు గోశాలలకు పంపిస్తారా, లేదా బజరంగ దళ్ పేరుతోని గోమాత ఆపరేషన్ పేరుతోని మేము ప్రతి బస్తీల్లో, ప్రతి గల్లీల్లో, ప్రతి పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము గోవుల వద్దకు వెళ్ళి లీగల్గా కాగ్నైజబుల్ రాజ్యాంగంబద్ధంగా మేము కూడా గోవులను తీసుకొని గోశాలకు తరలిస్తాము, దేనికైనా సిద్ధం, దేనికి కూడా వెనకాడమని కూడా మేము ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిసారి బుజ్జగించే చర్యలు చేస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం కానీ బజరంగ దళ్ స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి హిందూ సమాజమా మన కళ్ళ ముందట జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో, గోమాతను హింసిస్తూ ఉన్నారో ఖచ్చితంగా మనం అడ్డుకుందాము, గోవులను కాపాడుదాం. ముస్లిమ్స్కి మనం వ్యతిరేకం కాదు. కబీర్ దాసును, అబ్దుల్ కలాం జయంతిని మేము కూడా జరుపుకుంటూ ఉంటాం. నా గోమాతను హింసించటోని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.